ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ మహావిష్ణు మూర్తియే నమః. యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు, బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందజేస్తుంది నాదా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అంశాలను మీ ముందుకు తేవడానికి సిద్ధంగా ఉంది. ఈ ఛానల్లో మీకు వచ్చే వీడియోల్లో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహించితే మీకు ఇంకా అనేకమైనటువంటి భక్తి రసాలని అందించడానికి మా విశ్వ ప్రయత్నం చేసి మీ ముందు ఉంచుతాము. కాబట్టి దయచేసి మీకు నచ్చిన ఎట్లా నాదా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సందేశాలని మాకు, సూచనల్ని మాకు పంపండి. సరిదిద్దుకొని మీకు ఇంకా ఉన్నతమైనటువంటి విశిష్టతమైన కలిగినటువంటి వీడియోల్ని చేసి పంపిస్తాం. అలాగే ఈరోజు తొలి ఏకాదశి అనే ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ సందర్భం. ఈ ప్రత్యేకత ఈరోజు ఎందుకు వచ్చింది అంటే, ప్రతి మాసంలో 2 ఏకాదశులు వస్తాయి. అయినప్పటికీ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఈ ఏకాదశి ఒక మహత్తరమైనటువంటి ప్రత్యేకతను సంతరించుకుని ఉన్నది. అదేమిటే, మురాసురుడు అనే మహాబలశాలి ఆ రాక్షసుడు దేవేంద్రుణ్ణి ఓడించి స్వర్గలోకాన్ని ఆయన స్వాధీనం చేసుకొని దేవతలందరికీ భయభ్రాంతులు కలిగించే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అది గమనించినటువంటి శ్రీ మహావిష్ణువు మురాసురునితో అనేక సంవత్సరాలు యుద్ధము చేసి కొంత విశ్రమిద్దామని విశ్రమించిన రోజు ఈరోజు, శయనించిన రోజు అని, శయనించిన ఏకాదశి అంటారు. అయితే మరి మురాసురుడు ఏ విధంగా సంహరింపబడ్డాడు అని మనకు సందేహం వస్తుంది. అయితే శ్రీ మహావిష్ణువు విశ్రమించిన క్షణాల్లో శ్వేత బిందువు రావడము, ఆ శ్వేత బిందువు నుంచి ఒక శక్తి ఉద్భవించడము, ఆ శక్తియే ఏకాదశ దేవత ఉద్భవించి మురాసురుని యుద్ధంలో ఓడించి సంహరించి శ్రీ మహావిష్ణు చెంతకు చేరగా, ఆ విషయం తెలిసినటువంటి శ్రీ మహావిష్ణు ఎంతగానో సంతసించి ఆ శక్తికి, ఆ దేవతకి ఒక వరం ఇచ్చాడు. నీకు ఏకాదశి అనే పేరు పెట్టి ఈరోజు ప్రత్యేక పూజలు నీకు చేసే విధంగా ఈ ఏకాదశి అనేది తిథుల్లో ఒక పేరుగా నమోదు చేయిస్తాను అని ఆ విధంగా సృష్టించి తొలి ఏకాదశి నాడు యావత్ భక్తులందరూ కూడా విశిష్టమైనటువంటి పూజలు, ఉపవాసాలు చేసి ఆ మోక్షానికి అర్హులవుతూ ఉంటారు అని మనకు పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ ఏకాదశి నాడు అందరూ ఆ శ్రీ మహావిష్ణుమూర్తిని పూజించి మోక్షానికి అర్హులు కావాలని నాదా క్రియేషన్స్ తరఫున వేడుకుంటూ మరొక్కసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలతో మీ గూండ్ల నారాయణ, రాపోలు దత్తాత్రేయ.